హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఇంట్రోజ్ వచ్చినటువంటి దిలాన్ సార్ది మెసేజ్ చూసి చాలా మంది కంగారు పడ్డారు. ఎవరు మెసేజ్ చూసి కంగారు పడే అవసరం లేదు. ఎవరని చెప్పినండి, ఎల్సీ మెంబర్లు చెప్పనివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా లీడర్స్ చెప్పినండి, ఎవరైనా చెప్పినా సరే దాన్ని మీరు ఒకసారి లోతుగా ఆలోచించేయండి. ఎవరైనా ఏదైనా ఒక పాయింట్ బయటకు రైస్ చేసినారంటే, అది ఎవరైనా కావచ్చు, రైస్ చేసినారంటే ఆ పాయింట్లో ఏముంది, ఆ సెంటెన్స్లో ఏం చెప్పారు, ఆ పదాలు ఎలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించేయండి, వినండి నీట్గా. అందుకే చెప్తాం మేము ఎప్పుడు కూడా. మీరు ఏదో టీ స్టాల్లో నిలబడుకొని వింటూ మీకేం అర్థం కాదు, ఏదో రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లో పోయి వింటూ మీకు అర్థం కాదు, మీరు ఏదో పని చేసుకుంటూ వింటూ మీకు అర్థం కాదు. ఆన్ ప్యాసివ్ అనేది కొన్ని తరాలకు సంబంధించినది, గుర్తుపెట్టుకోండి. కొన్ని తరాలకి, ముందు తరాలకి, భావి తరాల వాళ్ళకి చెందినది ఇది. ఆన్ ప్యాసివ్ అనేది మనకే కాదు. అంత పెద్ద ఆపర్చునిటీ స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్లో, క్యాట్మోలో మనకి ఆదాయాన్ని, బిజినెస్ని, మొత్తం వ్యాపార వ్యవస్థ అంతా మనకి అందిస్తున్నారు ఆటోమేటిక్గా, మన ప్రమేయం లేకుండా. అటువంటి ఆపర్చునిటీకి మనం ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి, అది మీరు కొంచెం ఆలోచన చేసి, మీకోసం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి దిలాన్ గారు చెప్పారు కదా మనకు, నిన్నటి రోజు చెప్పారు, కనీసం అంటే ఇప్పట్లో మనకు వచ్చే అవకాశాలు లేవు, చాలా జరుగుతోంది, చాలా పెద్దగా జరుగుతోంది, బ్రహ్మాండంగా జరుగుతోంది వర్క్. యాష్ గారు ఫుల్ బిజీ ఉన్నారు, మనకు ఒక సంవత్సరం లోపల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు. ఈ సంవత్సరం లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు, ఎప్పుడన్నా రావచ్చు అన్నారు. అంటే ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అంటే ఎంత, December 31, 6 నెలలు, 7 నెలలు ఉంది. ఇప్పటి నుంచి 7 నెలలు ఉంది, 7 months ఉంది. ఈ విషయాన్ని తీసుకొని చాలామంది భయపడ్డారు, అధైర్యపడ్డారు, ఇబ్బంది పడ్డారు, మనస్తాపానికి గురయ్యారు, నిరుత్సాహపడ్డారు. వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే, అలాంటి ఫౌండర్స్కి అందరికీ నేను చెప్పడం ఏంటంటే, దయచేసి ఏం చెబుతున్నారో వినండి. ఏం చెప్పారో కూడా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, February 24 మన యాష్ గారు వచ్చి వెబినార్లో చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఫిబ్రవరి నుంచి ఒక 6 months మనకు పట్టొచ్చు అని చెప్పారు, లేదా అంత కూడా పట్టదు అని ఒక మాటగా కూడా చెప్పారు. అంటే ఆ లోపు జరగవచ్చు, అంతవరకు పట్టచ్చు, లేదా ఈ లోపు జరగచ్చు అని చెప్పారు. రైట్, అలాగని చెప్పేసి ఇప్పుడు మనకు వచ్చింది, టైం వచ్చింది, 6 months టైం వచ్చింది, 6th month టైం వచ్చింది మనకు. ఈ విషయాన్ని దిలాన్ గారు ఏం చెప్పారు లాస్ట్ టైము, ఒక 10 రోజుల కిందట, ఒక 6 days బ్యాక్, 5 days బ్యాక్ ఏమో వచ్చారు, చెప్పారు. అప్పుడు ఒక ఆడియో చేశారు దిలాన్ గారు. ఒక 10 రోజులు అయిందనుకుంటా, 10 days అయింది. June 24th, 25th వస్తుందని చెప్పేసి బయట చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్స్ ఏవి నమ్మొద్దండి, ఇప్పటి నుంచి కనీసం అంటే ఒక సంవత్సరం లోపల అవుతుందని చెప్పి అన్నారు కదా, అలా కాదు, 6 నెలలు కూడా పట్టకపోవచ్చు అని చెప్పారు యాష్ గారు. ఫిబ్రవరి నుంచి మనకు 6 నెలలు కూడా పట్టకపోవచ్చు అని చెప్పారు. కాబట్టి మనకు ఒక ఆగస్ట్ అని మనం అంచనాలు వేసుకుందాం, ఆగస్టు లోపు ఏదైనా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి దిలాన్ గారు లాస్ట్ ఒక 10 days బ్యాక్ మాట్లాడడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజు వచ్చేసి ఇంకొక 6 months పడుతుందని చెప్తున్నారు, 6 months లోపల పట్టొచ్చు అని చెప్తున్నారు. ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? లాస్ట్ చెప్పినటువంటి ఆడియోని తీసుకోవాలా, లేదా యాష్ గారు చెప్పినటువంటి మాటను తీసుకోవాలా, లేదా యాష్ గారు చెప్పిన మాట జరగదు, దిలాన్ సార్ చెప్పిన మాట జరుగుతుందని చెప్పేసి నిన్నటి రోజు చెప్పిన మాట తీసుకోవాలా? ఏ మాట నమ్మాలి మీరే చెప్పండి. నేను మీ అందరిని అడుగుతున్నాను ఫౌండర్స్, మీరే చెప్పండి. తర్వాత మన యాష్ గారు ఏం చెప్పారు, April 10th మనకి ఫస్ట్ లైవ్ వెబినార్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పారు, హిస్టారిక్ బ్యాక్ అని చెప్పారు. ఆ టైంలో మనకేం చెప్పారు యాష్ గారు, సెట్ బ్యాక్ అంతా కూడా డేటా రికవరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, అన్ని కూడా ఓకే, మనం కొత్త ప్రాజెక్ట్, కొత్త కాన్సెప్ట్ తోటి మనం బయటకు వస్తున్నాం, కొత్త పేమెంట్ ప్రాసెసర్, ప్రీవియస్ మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రాసెసర్ కంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా స్టాండర్డైజేషన్గా ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్తో ఇంక్లూడింగ్ మనం ఆ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుంటున్నాం, చాలా ఫస్ట్ క్లాస్గా ఉందని చెప్పేసి మనకు అన్ని చెప్పడమే కాకుండా ఒక 30 రకాల ప్రోడక్ట్ మనకి ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయాయి అని కూడా మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు యాష్ గారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలా, కొన్ని విషయాలు లోతుగా జరుగుతున్న విషయాలు మనం తెలుసుకోవాలా. తర్వాత అదే సెషన్లో మనకు దుబాయ్ నుంచి $52 million, $30 million సంబంధించిన పేమెంట్స్ దొంగల ముఠా చేతులకు పోకుండా, నమ్మక ద్రోహుల చేతులకు పోకుండా
దుబాయ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుని ఫ్రీజ్ చేపించినామని చెప్పారు. దుబాయ్ గవర్నమెంట్ వాటిని ఫ్రీజ్ చేసిందంట. అక్కడ మనం దేవుడు మనకు కాపాడినాడు, దేవుడు మన తోడున్నాడు అని చెప్పి యాష్ గారు చెప్పడం జరిగింది. అందుకే నమ్మక ద్రోహులు ఓడిపోయారు, మనం గెలిచాం, దేవుడు మనల్ని గెలిపించాడు అని చెప్పారు. అదే విషయాన్ని మరుసటి రోజు ఏప్రిల్ 11th దిలాన్ గారు చెప్పినటువంటి ఆడియో ఒకటి, ఆ ఆడియోలో మనకి ఏవైతే మన యాష్ గారు చెప్పినట్టు $52 million, $30 million దుబాయ్ గవర్నమెంట్ నుంచి మనం అన్ఫ్రీజన్ చేసుకున్నామని కూడా చెప్పారు. ఫ్రీజన్ అంటే ఏంటి? ఫ్రీజన్ అంటే సీజ్ చేయడం, అన్ఫ్రీజన్ అంటే అన్సీజ్ చేయడం. అవి కూడా మనకి రీబ్యాక్ అయిపోయాయి, పేమెంట్స్ కూడా వచ్చేసాయి. ఏప్రిల్ 11th చెప్పినటువంటి మాట ఏది నమ్మాలి? ఇవన్నీ అయినాయని చెప్పారు. ఓకే, రైట్, బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఇక్కడ 6 months అని మన టైం పీరియడ్ వచ్చినప్పుడు ఇదే ఉంటుంది, జూలై వరకే ఉంటుంది, లేదా ఆగస్ట్ తీసుకుందాం, మ్యాక్సిమం అంటే ఆగస్ట్ తీసుకుందాం. జూలైలో లేదులేండి, ఆగస్ట్ అనుకుందాం. ఓకే, వాళ్ళ ప్రకారమే పోదాం, ఆగస్ట్ అనుకుందాం. అన్నీ కంప్లీట్ అయిపోయి సర్వం సిద్ధం అంటారు. ప్రతిరోజు వచ్చే సాయంత్రం పూట వెబినార్లో యాష్ ఈజ్ ఆన్ ఫైర్ అంటారు, ఇట్స్ కమింగ్, ఇట్స్ వెరీ వెరీ సూన్ అంటారు. లాస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా మన క్రిస్ సార్ చెప్పినటువంటి, ఆయన అంటే మాకు చాలా గౌరవం అండి, క్రిస్ గారు అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆయన మాట నేను ఎప్పుడు అంగీకరిస్తాను, ఆయన అంటే చాలా కట్టుబడి ఉంటాను నేనైతే. ఆయన చెప్పడం ఏంటి? యాష్ ఈజ్ ఆన్ ఫైర్, పే అటెన్షన్ విత్ యువర్ ఓఎస్. దాని ప్రకారమే మనకు ఓఎస్లో మనకి ఒక పాపప్ వచ్చింది. నిన్నటి రోజు మార్నింగ్ 4:38 వచ్చింది, తెల్లవారుజాం మన ఇండియాలో. సూపర్ మెసేజ్ అండి, మంచి మెసేజ్. అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని ఈరోజు జాన్ వైట్ బిల్మస్ట్ గారు ఒక వీడియో కంటెంట్ వదిలేరు చూడండి, అద్భుతం. ఆడున్నటువంటి పాయింట్స్ మనం ఊరికే చదివేశామంతే, మనకు చదువు వస్తుంది, చదివేసినామంతే తప్పించి వాటిలోని భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. అది ఈరోజు హైలైట్ చేశారు జాన్ వైట్ బిల్మస్ట్ గారు. నేను పెడతాను పోస్ట్, అది కూడా నేను తెలుగు వర్షన్ చేపించి మీకు ఇస్తాను. రాణి సింగ్ మేడం గారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు, మన కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఆన్ ప్రెస్ తెలుగు అప్డేట్స్ ఛానల్ ద్వారా క్రిస్ గారు, రెడ్ గారు, ఇలాంటివన్నీ కూడా మనకు మన దిలాన్ సార్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పడం విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నీట్గా క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా తెలుగు ఎపిసోడ్స్ చేసి మనకు పంపిస్తుంది మేడం రాణి సింగ్ గారు. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్. తెలుగు పేజీలు ఎప్పటికీ కూడా ఆమెకు రుణపడి ఉంటారు, తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రుణపడి ఉంటారు ఆమెకి. అంతగా సపోర్ట్ చేస్తుంది ఆమె యాజ్ అ వాలంటీర్గా. అంటే అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారండి, మంచి మంచి వ్యక్తులు పనిచేస్తున్నామండి, అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. సామూహికంగా ఎంతో మందితో మనం మాట్లాడుకుంటూ అందరూ తోపులు, ఇప్పుడు ఎవరైనా తోపు కాదండి, అందరూ ఒకటే, సమానమే. ఇక్కడ ఆన్ పేసులు అందరూ సమానమే. బట్ అందరినీ కూడా సార్ నమస్తే సార్ గౌరవిస్తారు, సార్ మేము కూడా నమస్తే సార్ గౌరవిస్తాం, మేడం నమస్తే అంటారు, సార్ నమస్తే అంటారు వాళ్ళు కూడా, లేడీస్ కూడా. అట్లాంటి మంచి మంచి లీడర్స్ అందరూ సామూహికంగా కలిసి మాట్లాడుకొని కొన్ని విషయాలు చర్చించుకొని అప్పుడు అందరి గ్రూపుల్లో కూడా మనం పోస్ట్ చేస్తున్నాం విషయాలు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పాపప్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. హ్యాపీగా ఉందాం, దగ్గరలో మనందరం కూడా గెలవబోతున్నాం. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై ఆన్ ప్యాసివ్, జై యాస్ సర్, జై భారత్.